కేటీఆర్ పాదయాత్ర ప్రకటన రేవంత్ని బాగానే కదిలిచ్చేసినట్టుంది, అనేకంటే కెలికేసినట్టుంది. ఎందుకంటే తాజాగా ఆయన ప్రెస్ మీట్ల కంటే కూడా చిట్ చాట్లు ఎక్కువ చేస్తుంటారు. ఆ చిట్ చాట్లో ప్రత్యేకించి దీని గురించి ప్రస్తావించడం, పవన్ గురించి అయితేనేమో పవన్ కళ్యాణ్ పవన్ ప్రశ్నించారు, మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పేసరికి మనకెందుకు శ్రమ అంటూ దాటేయడం ఒక ఎత్తు అయితే, కేసీఆరే నీళ్లు అనేది అబద్ధం, కేసీఆర్ అంటే సారా సోడా అంటూ ఆయన మీద మండిపడ్డం ఒక ఎత్తు అయితే, మేము చేస్తున్నది చూసి తట్టుకోలేక పాదయాత్రలంటూ డైవర్ట్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడు అన్నది చిట్ చాట్ సందర్భంగా మాట. అంటే వీళ్ళు అద్భుతాలు చేసేసారు, చేసేస్తే ఇంకేం ప్రాబ్లం, జనం దగ్గరికి వెళ్తే జనం అంటారు కదా నువ్వేం చేసావా, అదే మా రేవంత్ రెడ్డి అయితే కనుక శుభ్రంగా మా అందరికీ నెలలా ఆయన చెప్పినటువంటి గ్యారంటీలన్నీ ఇచ్చాడు, డబ్బులన్నీ ఇచ్చాడు, తినడానికి ఉన్నాం హ్యాపీగా, మాకు ఏ ప్రాబ్లం లేదని చెప్తారు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంటుంది అసలు, అది కదా సమస్య. ఆయనకి ఆ ప్రాబ్లం అయితే ఆ భయం అయితే ఉన్నట్టుంది. అందుకని ఏదైతే మేం చేద్దామనుకున్నటువంటి దానికి సంబంధించి, అంటే మేము చేసేస్తున్నాం కానీ దాన్ని చెడగొడతాడా అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే పాదయాత్ర చేస్తే ఆ ఇంపాక్ట్ రాజశేఖర రెడ్డి సాధించాడు, చంద్రబాబు నాయుడు సాధించాడు, జగన్మోహన్ రెడ్డి సాధించాడు. పాదయాత్ర చేసినటువంటి లోకేష్ కూడా వాళ్ళ నాన్నని సీఎం చేయగలిగాడు. ఏ పాదయాత్ర చేయకుండా సీఎం అయిపోయారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఇట్లాగే ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు నవ్వారు అందరూ కూడా, ఏమవుతుందంట నడిస్తే ఏమవుతుంది కాళ్ళు నొప్పులు తప్ప అన్నటువంటిది. తీరాది వస్తే అధికారంలోకి వచ్చారు. అదే చంద్రబాబు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు నవ్వారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ చేస్తానంటే నవ్వుతున్నారు రేవంత్ రెడ్డి, ఏం జరుగుతుందో చూడాలి.